వెల్కమ్ బ్యాక్ టు రాణి కిచెన్ ఫుడ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పులిహోర అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వేరుశనగ గుళ్ళు, పచ్చిపప్పు, సాయి మినపప్పు, పసుపు, ఉప్పు, ఆవు పిండి, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అండి. గోంగూర 2 కట్టలు కడిగి ఆరబోసుకుని ఉంచుకోవాలండి. గోంగూర నేను ముందే తీసేసుకున్నాను, కడిగి ఆరబెట్టుకున్నాను. 2 రెమ్మల చింతపండు 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. దాన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. పచ్చిమిరపకాయలు తరిగేసుకుని ఉప్పు రాసుకుంటే కారం ఉండవు. తగినంత నూనె అండి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో మనం ఇందాక కడిగి ఆరబెట్టుకున్న గోంగూర వేసేసుకుందామండి. గోంగూరని మెల్లగా వేసుకొని దాన్ని కలుపుకుందామండి. ఎంతోసేపు పట్టదండి ఇది. పండగలకి ఎప్పుడు మనం చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అలా చేస్తూ ఉంటాం కదా. ఇది డిఫరెంట్గా పిల్లలకి ఐరన్ ఒంటికి పట్టుద్ది. ఇలా డిఫరెంట్గా చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు గోంగూర పచ్చడి, గోంగూర పప్పునా అంటారు కదా. అలా కాకుండా గోంగూర పులిహోర చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మగ్గిపోయిందండి గోంగూర సగం. ఆ గోంగూర మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని రసం తీసుకొని దాంట్లో వేసుకొని కాసేపు ఉడకనిద్దామండి. కొంచెం పచ్చిగా ఉందనుకోండి మోషన్స్ అవుతాయి పిల్లలకి. అలా కాకుండా కొద్దిగా ఆ గోంగూరలో వేసేసి మనం కొంచెం కాసేపు వేగనిచ్చి కలిపామనుకోండి మోషన్స్ అవ్వకుండా ఉంటాయి. దాంట్లో తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుందామండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి పోపుకి. ఇప్పుడు పచ్చిపప్పు వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల హీట్ ఎక్కిందండి నూనె. 2 టేబుల్ స్పూన్ల వేసేసుకున్నానండి పచ్చిపప్పు. ఇప్పుడు కొంచెం కలపెట్టుకుందామండి. పచ్చిపప్పు కొంచెం ఎక్కువసేపు పట్టుద్ది కదా, కలపెట్టుకుంటున్నానండి. ఇప్పుడు సాయి మినపప్పు వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు సాయి మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు అది కూడా వేసేసుకున్నానండి. కొంచెం కలపెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. కొంతమంది వేరుశనగ గుళ్ళు ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. అందుకని చూసుకొని వేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు మా ఇంట్లో బాగానే తింటారండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. ఏగుతున్నాయండి. కొంచెం బాగా గోల్డెన్ ఎల్లో కలర్లో రాగానే కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందామండి. పచ్చిమిర్చికి ముందే మనం ఉప్పు రాసి తరుక్కుని ఉప్పు రాసి పెట్టుకుంటే కారం లేకుండా ఉంటాయండి. పచ్చిమిర్చి ఒక 10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకున్నప్పుడే వేసుకుంటే కనుక ఉప్పు రాసుకుంటే కారం లేకుండా చక్కగా కొరుక్కున్నప్పుడు స్పైసీగా ఉంటాయండి. ఇప్పుడు తాలింపు మగ్గిపోయిందండి. దీంట్లో ఇందాక మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, చింతపండు కలిపి పులుసు, అది దీంట్లో వేసేసుకుందాం అండి పోపులో. అప్పుడు పచ్చిమిరపకాయలకి, ఎండుమిరపకాయలకి అంతా పట్టుద్ది. కొంచెం కారం లేకుండా ఉంటాయండి ఎండుమిరపకాయలు కానీ అది కానీ. ఆ పులుపు వాటికి బట్టి బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైసు వండుకుని ఉంచుకున్నానండి. అన్నము 1 గ్లాసు, కొంచెం తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని దింపుకుందామండి. ఇందాక మనం అన్నం రైస్ వండుకున్నానండి నేను విడిగా. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది. దీన్ని మనం ఆ గిన్నెలో వేసేసుకుందామండి. ఇప్పుడు కలబెట్టుకుందామండి. అయిపోయిందండి. ఎంత ఈజీగా ఉందో చూసారా. పిల్లలకి సరదాగా ఈవినింగ్ టైము అట్లా పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆవు పిండి, అన్నం చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి ఆవు పిండి. లేదంటే కనుక చేదొచ్చుద్దండి. గోంగూర పులిహోర చేదొచ్చుద్ది. అన్నము ఆ తాలింపు 2 చల్లారిపోవాలి. రెడీ అయిపోయిందండి గోంగూర పులిహోర రెసిపీ. గుమగుమలాడి గోంగూర పులిహోర రెడీ అయిపోయిందండి. గోంగూర పులిహోర రెసిపీ.